చైనా ట్రంప్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పుడు భారత మీడియా మాత్రం ఆయన పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండాలని ఎందుకు సూచిస్తోంది? ఇది కేవలం ఒక తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనా? చైనా తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు. అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా తన సొంత ఎజెండాను బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇది కేవలం ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసం కాదు, ఒక స్పష్టమైన వ్యూహం. మన మీడియా విశ్లేషకులు ఓపిక పట్టాలి, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి వంటి సలహాలు ఎందుకు ఇస్తున్నారు? ఇది ఒక శక్తివంతమైన దేశం ఇవ్వాల్సిన సలహా కాదు. ఇది బలహీనతను సూచిస్తుంది. భారత్ ఎందుకు వేచి ఉండాలి? ఎందుకు సర్దుకుపోవాలి? మనం ఒక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నప్పుడు ఈ విధమైన ఆలోచనలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఇది కేవలం పాతకాలపు, నిస్సారమైన ఆలోచన. అమెరికాను ఎదుర్కొనే శక్తిగా భారత్ ఎందుకు ఎదగలేకపోతోంది? మనం ఎందుకు కేవలం పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి? ఇది మన విదేశాంగ విధానంలో ఉన్న లోపమా? మన జర్నలిస్టులు, విశ్లేషకులు భూస్వామ్య, సంప్రదాయవాద, బోరింగ్ పాత మనుషుల వలె ఎందుకు మాట్లాడుతున్నారు? వారి ఆలోచనలు ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాయి? ఇది దేశ ప్రగతికి ఆటంకం కాదా? భారత్ కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మిగిలిపోవాలా? ప్రపంచ వేదికపై మనదైన ముద్ర వేయాలంటే మనం మరింత ధైర్యంగా, దూకుడుగా వ్యవహరించాలి. కేవలం ఎదురుచూడటం కాదు, ఎదురుదాడి చేయాలి. మన మీడియా, మేధావులు ఈ పాతకాలపు ఆలోచనలను విడిచిపెట్టి దేశాన్ని ముందుకు నడిపించే కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలి. భారత్ ఒక శక్తిగా ఎదగాలంటే ఈ మార్పు అనివార్యం.